Hello guys, in this video I will explain about binary multiplication. It means the multiplication of binary numbers. Let us take two binary numbers 11011 with base 2. I want to multiply with 1011 with base 2. నేను ఈ నంబర్ ని ఈ నంబర్ తో మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను. సో నౌ we should rewrite these given numbers. ఇచ్చిన నంబర్స్ నేను మరలా యాజ్ ఇట్ ఈజ్ గా రీరైట్ చేస్తున్నాను. ఓకే, మల్టిప్లై చేయాలి కాబట్టి ఒకదాని క్రింద ఒకటి వేసుకున్నాను. ఇక్కడ ఈ ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే మల్టిప్లికాండ్ అంటారు. జస్ట్ నేమ్స్ మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను అంతే. మల్టిప్లికాండ్ అంటారు అంటే దేన్నైతే మనం మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లికాండ్ అంటారు. దేనితో మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లయర్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టిప్లయర్. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం మల్టిప్లికేషన్ ఏ ప్రాసెస్ అయినా అంటే నంబర్ సిస్టమ్స్ లో కానీ లేదా అర్థమెటిక్ లో మనకు అర్థం కావాలంటే బెస్ట్ మెథడ్ డెసిమల్ మల్టిప్లికేషన్ తో కంపేర్ చేసుకోవటం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 into 13 వేసాను. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాం, 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 2s are 6, 3 1s are 3. అలాగే నెక్స్ట్ 1తో 1 2s are 2, 1 1s are 1. అంటే ఏం చేసాము, వన్ డిజిట్ అంటే లెఫ్ట్ పొజిషన్ మూవ్ అయ్యాము కదా. తర్వాత యాడప్ చేస్తాం ఈ రెండింటిని, అంతేనా. దీన్ని ఏమంటాము, మల్టిప్లికాండ్ అంటారు, దీన్ని మల్టిప్లయర్ అంటారు. ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్స్ ఏమంటారంటే పార్షియల్ ప్రోడక్ట్స్ అంటారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పార్షియల్ ప్రోడక్ట్స్. ఫైనల్ గా ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే 6 5 1, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనల్ ప్రోడక్ట్ అంటారు దీన్ని. ఓకేనా, ఇక్కడ ఏంటి మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ డిజిట్స్ వస్తాయి. కానీ బైనరీ మల్టిప్లికేషన్ లో ఏంటంటే 1తో మల్టిప్లై చేస్తే సేమ్ మల్టిప్లికాండ్ వాల్యూ వస్తుంది, 0తో మల్టిప్లై చేస్తే అన్ని 5 బిట్స్ కూడా బికమ్స్ యాజ్ 0 అవుతుంది. అంటే ఎదర్ 0s or 1s మాత్రమే వస్తాయి అనమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసి ఎల్ఎస్బి నుండి 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సేమ్ 5 బిట్స్ నాకు సేమ్ రిపీట్ అవుతాయి. ఓకే, మరలా 1 ఉంది, 1తో మరలా నేను మల్టిప్లై చేస్తాను. 1 బిట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా. 1 1 0 1 1. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేశాను, ఇప్పుడు ఏమవుతుందో 5 బిట్స్ బికమ్స్ యాజ్ 0. ఓకే, సో ఈ 5 బిట్స్ 0 పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 ఉంది, ఈసారి 1 మరలా ఒక పొజిషన్ మూవ్ అవ్వాలి కదా. కాబట్టి 1 1 0 నెక్స్ట్ 1 1. సో అయిపోయినాయి కదా, 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి 4 పార్షియల్ ప్రోడక్ట్స్ వస్తాయి. వీటిని ఏమంటారు, ఈ నాలుగిటిని కూడా పార్షియల్ ప్రోడక్ట్స్ అంటారు. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ పార్షియల్ ప్రోడక్ట్, సెకండ్ పార్షియల్ ప్రోడక్ట్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. తర్వాత ఏం చేయాలి, ఈ నాలుగిటిని కూడా ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు జస్ట్ ఆర్డినరీ బైనరీ ఎడిషన్ మాత్రమే చేయొచ్చు మనం. ఓకే, సో 1 యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ 1 1 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి సమ్ 0 వస్తుంది. క్యారీ వచ్చేసి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ 1 1 కాబట్టి 0 విత్ క్యారీ 1 అవుతుంది. మళ్ళీ 1 1 1 3 1s కాబట్టి సమ్ విల్ బి 1 అండ్ క్యారీ విల్ బి 1. 1 1 1 1 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి సమ్ విల్ బి 0. ఇక్కడ 2 పెయిర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి. ఓకే, ఇక్కడ సింగిల్ పెయిర్ కాబట్టి ఒక క్యారీ మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఇదొక పేరు ఇదొక పేరు కాబట్టి 2 క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ 1 1 1 3 కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి 1 వచ్చింది. ఒక సింగిల్ పేరు మాత్రమే ఉంది కాబట్టి క్యారీ 1 వచ్చేసింది. అలాగే ఇక్కడ దిస్ ఇస్ సమ్ ఇస్ 0. అగైన్ ఇక్కడ క్యారీ ఉంది కాబట్టి, ఇక్కడ పేరు ఉంది కాబట్టి ఒక క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 1 మరలా 2 1s కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి 0 వస్తుంది. అగైన్ ఇట్ ప్రొడ్యూసెస్ ది క్యారీ యాజ్ 1 అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఆఫ్టర్ బైనరీ ఎడిషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి సమ్ ఉంటుంది కదా, దట్ ఈస్ యువర్ ఫైనల్ ఆన్సర్, ఫైనల్ ప్రోడక్ట్. దీన్ని ఏమంటాము, ప్రోడక్ట్ ఆఫ్ ది గివెన్ 2 బైనరీ నంబర్స్ అంటారు. ఓకే, ఇలా మనం తీసుకున్నటువంటి నంబర్స్ ఏంటి అంటే ఇంటిజర్ నంబర్స్ మాత్రమే తీసుకున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్లో. ఓకే, ఇంటిజర్ బైనరీ మల్టిప్లికేషన్ తీసుకున్నాం. అలాగే ఫ్లోటింగ్ నంబర్స్ తీసుకున్నాము అనుకోండి. సపోజ్ ఫ్లోటింగ్ నంబర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1011.100. okay, I want to multiply with 101.11. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ రీరైట్ చేసుకోవాలి మనం. 1011.100 ఇంటూ హియర్ ఇట్ ఈస్ 101.11.
మల్టిప్లై చేస్తే సేమ్ 1తో ఫస్ట్ డెసిమల్స్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ యాజ్ యూజువల్గా మల్టిప్లికేషన్ చేసి తర్వాత డెసిమల్ పాయింట్స్ని ఫైనల్ ప్రోడక్ట్లో ప్లేస్ చేయొచ్చు. కాబట్టి 1తో చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అన్ని అంటే ఈ 7 బిట్స్ వచ్చేస్తాయి. దెర్ఫోర్ 0 0 1 1 1 0 1. అలాగే 1తో చేస్తున్నాను. అగైన్ 1 బిట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాను. 0 1 1 1 0 1. నెక్స్ట్ అగైన్ 1 ఉంది కాబట్టి మరలా 1 బిట్ పొజిషన్ మూవ్ అయ్యాను లెఫ్ట్ సైడ్ 0 0 3 1s ఉన్నాయి కాబట్టి 1 1 1. నెక్స్ట్ 0 1. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి అన్ని జీరోస్ వస్తాయి. సో అగైన్ మరలా 1 బిట్ పొజిషన్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాను 0 0 0 0 0 0 0. నెక్స్ట్ వచ్చేసి అగైన్ 1 ఉంది కదా, 1తో చేశాను కాబట్టి సేమ్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ అగైన్ 1 బిట్ పొజిషన్ మూవ్ అయ్యాను 0 0 1. ఓకే, 111. ఓకే, 1 1 1. నెక్స్ట్ 0 1 ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం యాడప్ చేసుకోవాలి. సో యాడప్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం సేమ్ బైనరీ ఎడిషన్ ఎలాగైతే చేస్తామో అలాగే సేమ్ బైనరీ ఎడిషన్ లానే చేయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్ us యాడ్ ఆల్ దీస్ partial products. So the first one becomes 0. Next 2 zeros ఉన్నాయి కాబట్టి అగైన్ 0 వస్తుంది. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ 1 అవుతుంది. 1 1 కాబట్టి 0 విత్ క్యారీ 1 అవుతుంది, 1 పేర్ కాబట్టి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి సమ్ విల్ బి 0. 2 పేర్స్ ఉన్నాయి కాబట్టి 2 క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి. 1 1 అంటే అగైన్ సమ్ 0 అవుతుంది. క్యారీస్ 2 క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి. నెక్స్ట్ 1 1 1 2 3 4 5 5 అంటే ఆడ్ కాబట్టి సమ్ విల్ బి 1. 2 క్యారీస్ ఫార్వర్డ్ అయితే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. అగైన్ ద సమ్ ఈజ్ 0. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 క్యారీస్ నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతాయి. అగైన్ ద సమ్ ఈజ్ 0. 4 కాబట్టి 2 పేర్స్, సో దట్ 2 క్యారీస్ ఫార్వర్డ్ అవుతాయి. అగైన్ 0 విత్ క్యారీ 1. ఓకే, దిస్ ఈజ్ అగైన్ 0 విత్ క్యారీ 1. ద లాస్ట్ వన్ ఈజ్ 1 అవుతుంది. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్. ఓకేనా. ఇప్పుడు మరి డెసిమల్ వాల్యూ పెట్టాలి కదండి. ఎక్కడ పెట్టాలి, రైట్ సైడ్ నుండి చూడండి. 1 2 3 4 5 మొత్తం రెండింటిలో కలిపి 5 బిట్స్ తర్వాత ఉంది. ఎక్కడ నుండి, ఎల్ఎస్బి నుండి. కాబట్టి ఎల్ఎస్బి నుండి 1 2 3 4 5 5 బిట్స్ తర్వాత ప్లేస్ చేస్తాం డెసిమల్ పాయింట్. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ ఫర్ ద గివెన్ 2 ఫ్లోటింగ్ బైనరీ నంబర్స్. ఓకే, సో ఇలా మీరు ఏదైనా సరే ఎనీ కైండ్ ఆఫ్, ఇక్కడ 2నే కాదండి 3 కూడా తీసుకోవచ్చు. సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకున్నాను అనుకోండి, 101.1 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ వచ్చినటువంటి రిజల్టెంట్తో ఈ వచ్చినటువంటి ఈ ప్రోడక్ట్తో మరలా దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా. సో అది కూడా చేద్దాము. జస్ట్ ఇక్కడ ఇది అయిపోయింది కాబట్టి ఈ 2 మల్టిప్లికేషన్ ఇక్కడ ఎరేస్ చేసేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆ వచ్చినటువంటి ఫైనల్ ప్రోడక్ట్తో మరలా థర్డ్ నెంబర్తో మల్టిప్లై చేసి యాడప్ చేసుకోవచ్చు. సో ఎన్ని నెంబర్స్నైనా సరే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మరలా నేను రీరైట్ చేస్తున్నాను. 1 4 zeros 1 2 3 4. నెక్స్ట్ 1, దిస్ ఈజ్ 3 zeros. నెక్స్ట్ 1 0 0. ఓకే, డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని 5 బిట్స్ కదండి. 1 2 3 4 5 ఇక్కడ ఉంది. ఓకే, 2 జీరోల ముందు. నెక్స్ట్ ఐ వాంట్ టు మల్టిప్లై విత్ 101.1. సేమ్ మరలా మల్టిప్లికేషన్ రిపీట్ అవుతుంది, సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ 1తో చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. 0 0 1 0 0 0. నెక్స్ట్ 1. నెక్స్ట్ 4 zeros 1 1 2 3 4 1. నెక్స్ట్ అగైన్ 1 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ 0 0 1. ఓకే, నెక్స్ట్ 0 0 1 3 zeros 0 0 0. నెక్స్ట్ 1. హియర్ ఇట్ ఈస్ 4 zeros 1 2 3 4 1. నెక్స్ట్ 0తో చేస్తున్నాను కాబట్టి అన్ని జీరోస్ అవుతాయి. ఆల్ బికమ్స్ యాజ్ 0 0 0 0. నెక్స్ట్ 1 ఉంది అగైన్ కాబట్టి 1తో చేసేటప్పుడు మరలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రిపీట్ అవుతాయి. 0 0 1 3 zeros 1 2 3. నెక్స్ట్ 1 వస్తుంది. 4 zeros 1 2 3 4. లాస్ట్ వన్ ఈజ్ 1. ఓకే, ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని యాడప్ చేసుకోవాలి. అయిపోయింది కదా మల్టిప్లికేషన్. అంటే మనకి పార్షియల్ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. పార్షియల్ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత యాడప్ చేసుకోవాలి. అంటే ఆర్డినరీ బైనరీ ఎడిషన్. ఇక్కడ బైనరీ ఎడిషన్ 0 వస్తుంది, 0 0 0 వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ 0 అవుతుంది. 1 1 1 0 1.
0 1 1 0 1. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్. ఇక్కడ మనం మరలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6. కాబట్టి 1 2 3 4 5 6 బిట్స్ తర్వాత ఇక్కడ మనం డెసిమల్ వాల్యూ ప్లేస్ చేసేసాము. దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ప్రోడక్ట్. ఓకే, సో ఇలా మీరు బైనరీ నంబర్స్ మల్టిప్లికేషన్ ఎలా ఇచ్చినా సరే ఈజీగా చేసేయచ్చు. ఓకే, I hope you understood this video, this concept very clearly. So if you like this video, please subscribe. ఓకే, ఇక్కడ మీకు క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ.